హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా మటన్ ఇష్టం లేని వాళ్ళున్నారా? నాలాగా అసలు ఎవరికైనా మటన్ అంటే అసలు ఇష్టం ఉండదు. చికెన్నే ఇష్టంగా తింటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. అసలు మటన్ ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి మటన్ కీమాని ఈ స్టైల్‌లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు అద్దిరిపోతుంది. చపాతీతో కానీ, పూరి కాంబినేషన్‌తో కానీ తింటే ఉంటుంది. ఆహా! రియల్లీ అసలు అల్టిమేట్ అంత బావుంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు తెలిసిందే కదా! ముందుగా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాన్ పెట్టేసేసి ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా అలాగే కొద్దిగా బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ కదా! చాలా టైం పడుతుంది ఉడకడానికి. సో, బిర్యానీ దినుసులు యాడ్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. సో, ఇంకా బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని ప్యాన్‌లో వేసేసుకొని ఆయిల్‌లోనే ఫ్రై చేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి అస్సలు ఉప్పు, కారం అలా ఏది యాడ్ చేయకండి. ఆయిల్‌లోనే బాగా ఫ్రై అవ్వాలా. ఎందుకంటే మటన్‌లో ఆల్రెడీ వాటర్ లెవెల్స్ ఉంటాయి. సో, ఇంకా అది మనం ఫ్రై అవుతున్న కొద్దీ అందులో వాటర్ అంతా బయటికొచ్చేసి అందులో ఉన్న వాటర్‌తోనే ఆల్మోస్ట్ మటన్ 80% ఉడికిపోతుంది. సో, ఇంకా అలా ఉడికిన తర్వాత కారం అలా యాడ్ చేయాలి కానీ ముందుగా అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందే వాటర్ అవన్నీ యాడ్ చేస్తే స్మెల్ ఎక్కువగా వస్తుంది మటన్ కదా! సో, ఇంకా ఆయిల్‌లోనే ఫ్రై అవుతే స్మెల్ అనేది రాదు. నేనైతే ఇలానే వండుతాను. ఎప్పుడు కూడా మాకు మటన్ స్మెల్ రాదు. తింటాం అందరము స్మెల్ లేకుండా. సో, ఇంకా కొద్దిగా 80% ఉడికింది అని టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు అందులో కొద్దిగా ఉప్పు అండ్ రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఆయిల్‌లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇంక కొంచెం గ్రేవీలాగా ఉండాలి కదా! మరీ డ్రై ఫ్రై అనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. కొంచెం గ్రేవీలాగా అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఆ వాటర్‌లో బాగా ఉడికిపోయింది. మటన్ కదా తొందరలో వాటర్ గుంజేస్తుంది. సో, ఇంకా ఉడికి ఇలా అయింది. అందులో కొద్దిగా ధనియా పౌడర్ అండ్ అలాగే కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసిన మటన్ మసాలా యాడ్ చేసేసి లాస్ట్‌లో ఫైనల్ టచ్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఎందుకంటే మటన్ తింటే హెల్త్‌కి కూడా మంచిది కదా! సో, ఊకే చికెన్ ఏం తింటారో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. అండ్ నా స్టైల్‌లో ట్రై చేయండి. రియల్లీ చెప్తున్నా చాలా బావుంటుంది. అద్దిరిపోతుంది. చూస్తూనే నోట్లో వాటర్ వచ్చేస్తాయి. అంత బావుంది. చాలా టేస్టీగా ఉంది. అసలు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఆ కర్రీ చూస్తేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు నేను చాలా ఇష్టంగా తిన్నాను. అంత టేస్టీగా అయింది కాబట్టి కర్రీ. ఒకసారి ట్రై చేసేయండి. అండ్ మీలో ఎంతమంది మటన్ కీమా లవర్స్ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వీడియోని. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మటన్ కర్రీకి కాంబినేషన్ బగారా రైస్. సో, నేను ఆ రోజు ఇంకా బగారా రైస్ చేయలేదు కానీ బగారా రైస్‌తో తింటే అద్దిరిపోతుంది.